కలువరి మహిమా శుభ సందేశం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ యేసయ్య నామములో వందనాలు. కలువరి మహిమ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రండి, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సందేశం ఇప్పుడే వినేవారు ఎవరైనా ఉంటే దీనికంటే ముందర మేము అందించినటువంటి సందేశాన్ని తప్పనిసరిగా విని ఈ సందేశాన్ని వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వెనుకలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు రెండవ మారు తప్పనిసరిగా ఈ భూమి మీదకి రానై ఉన్నాడు అని లేఖనము చెబుతున్నటువంటి విషయం. ఆయన తన వాగ్దానములను గురించి ఆలస్యం చేసేవాడు కాదు. మనుషుడు చెప్పినట్టుగా కొన్ని వాగ్దానాలు చేసి మర్చిపోయేవాడు కాదు. కానీ ఆయన వాగ్దానము అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉన్నది. ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసయ్య అన్నాడు, నేను మరలా మీ యొద్దకు వచ్చి నేనుండు స్థలములో మిమ్మలను తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఏ రీతిగా పరలోకానికి యేసయ్య వెళ్ళాడో ఆ రీతిగా ఆయన వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడు? ఆయనను ఒక మేఘము వచ్చి కొనిపోయింది. చదువుకున్న మూలవాక్యం అదే. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేఘముల మీద ఆయన రానై ఉన్నాడు తన సంఘ వధువును వివాహమాడడానికి. యేసయ్య రాకడ తథ్యము. ఎందుకంటే లేఖనము నిరర్ధకము కానిది కనుక యేసు రాకడ తథ్యం. కానీ ఈ మాట చెప్పే దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి ఎప్పుడొస్తాడు ఆయన? ఆయన రాకడ కొరకు ఏమైనా సూచనలు ఉన్నవా? ఆనాడు యేసయ్య శిష్యులు కూడా యేసు ప్రభువు వారిని అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఓలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా, 4వ వచనం, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. 7వ వచనము, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపము కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. యేసు రాకడకు, ఈ యుగ సమాప్తికి ఏదైనా సూచనలు ఉంటే మాకు చూపెట్టమని ఆనాడు శిష్యులు అడిగిన ప్రశ్నలకి యేసయ్య జవాబు చెబుతున్నాడు. పలువురు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకుంటారు అని అన్నా. ఇప్పటికే చాలామంది నేనే క్రీస్తునని చెప్పుకున్నారు. వారిని కొంతమంది నమ్మారు, చాలామంది వ్యతిరేకించారు. యేసయ్య ఎప్పుడు రాబోతున్నాడు?
అందుకొరకే బైబిల్ గ్రంథంలో ఆయన పరలోక రాజ్య మర్మములను గ్రహించుటకు మీకు అనుగ్రహించబడి ఉన్నదన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కొన్ని విషయాలు దేవుడు తన ప్రజలకు తెలియజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అందరికీ తెలుస్తావని కాదు, తన భక్తులకు, తను అనుసరిస్తున్న వారికి, తన యందు విశ్వాసం ఉంచి నడుచున్న వారికి తన గురించి ఏది ఆయన దాచలేదు. మానవునికి అవసరమైనంత మేరకు ఆయన తనను గురించి తాను చెప్పుకున్నాడు. అదే రీతిగా ఆయన తన రెండవ రాకడను గురించి కూడా బైబిల్ గ్రంథంలో తేటగా చెప్పాడు. అయితే అది మనం తెలుసుకోవాలంటే కాస్త పరిశీలనాత్మకమైన మనసుతో, లేఖనాల పట్ల ఆసక్తితో, సత్యము పట్ల ఆసక్తితో మనము అన్వేషణ చేస్తే తప్ప మనకు గ్రహించలేము. అందుకొరకే ప్రసంగి గ్రంథములో భక్తుడైన సొలొమోను ఈ రీతిగా చెప్పాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని అన్నాడు. వాక్యములోని సత్యము, దాని నిగూఢత, దాని భావము మనము తెలుసుకోవడానికి కాస్త ఓపిక అనేది చాలా అవసరం. ఏది అయినా దాచలేదు, మనకన్నీ ఆయన బయలుపరుస్తాడు. కానీ ఓపికతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు కావాలి. తనకు లేఖనమేమి చెప్పుతున్నదో మనము గ్రహిస్తే తప్పకుండా మనము యేసయ్య రాక ఎప్పుడు లేఖనాలలో దేవుడు రాయించి పెట్టాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో లేఖనము ఏమి చెప్పుచున్నది? యేసు రాకడను గురించిన దుర్బోధలను ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలోనే ఎక్కువగానే జరిగినాయి. యేసయ్య రెండవ రాకడను గురించిన దుర్బోధలను ఖండించడానికే అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక మరియు రెండవ పత్రిక రాయడం జరిగింది. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన యెడల, 2వ వచనం, మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. చూసారా, ఈనాడు కాదు ఆనాడే అపోస్తలుడైన పౌలు తన సంఘ బిడ్డలకు లేఖ రాస్తూ జాగ్రత్తను చెబుతున్నాడు. ఇదిగో ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను, ఎవరైనా ప్రవచనం చెప్పినా, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, ఇదిగో ప్రభు వచ్చేసాడని ఎవరైనా ప్రవచనం చెప్పినా, ఆత్మ మూలముగా పలికినా, లేక మా యొద్ద నుండి వచ్చిన పత్రిక అనగా పౌలు రాసినట్టే స్క్రిప్ట్ ఎవరైనా రాసి పంపించిన, మేము చెప్పినట్టుగా మాట వలనైనా ఎవరైనా మీతో చెప్పినట్టుగా చెబితే మాత్రము మీరు త్వరపడి చెంచల మనస్కులు కావద్దు, ఆ విషయాలను మీరు నమ్మకండి అని అన్నాడు. యేసయ్య రెండో రాకడను గురించినటువంటి విషయంలో ఆనాటి నుండే ఇన్ని రకాల ఇన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టి వారిని కన్ఫ్యూజ్ చేశారని లేఖనం సెలవిస్తుంది. పౌలన్న తన
ఆత్మీయ బిడ్డలకు హెచ్చరించుకున్నాడు, మీరు త్వరపడి ఏ విషయాన్ని మీరు నమ్మకండి అని. మరి ఎప్పుడు వస్తాడు అంటే, ఎప్పుడు వస్తాడో స్పష్టమైన సూచన చెబుతున్నాడు పౌలన్న. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. అది యేసయ్య రెండవ మారు ఎప్పుడు రాబోతున్నాడు అంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు అని అన్నాడు. యేసు ప్రభువు వారు కూడా ఈ విషయంలో ఈ స్పష్టమైన సూచనను కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనము, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని అన్నాడు. దానియేలు ద్వారా ప్రవచింపజేసిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలవబడగానే మీరు గ్రహించాలి అని అన్నాడు. అసలు టైం అది. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు అని పౌలన్న కూడా పరిశుద్ధాత్మ ద్వారా తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నాశన పాత్రుడకు పాప పురుషుడు అంటే ఏమిటో కూడా ఆ కింద లేఖనములో వివరిస్తున్నాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, ఏది దేవుడు అని అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. చూసారా, ఏది దేవుడని అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటాడట. యేసయ్య కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు ప్రవచించినటువంటి ఆ మాటను ఉటంకిస్తున్నాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31 నుండి 36 వరకు చదువుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31 నుంచి 36 వరకు. అతని పక్షముగా శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. 36వ వచనంలో, ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుతూ ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి నొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. దేవాది దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంటూ దేవాలయములో కూర్చుంటాడు, పరిశుద్ధమైన స్థలములో కూర్చుంటాడు. ఏది దేవుడని పూజింపబడుతుందో,
దానంతటికి తన్ను తాను హెచ్చించుకొని పరిశుద్ధ స్థలములో కూర్చుంటాడు. అది అసలైన స్పష్టమైన సూచన. ఇక అప్పటి నుండి ఇక ఏ క్షణమైనా ఏ దినమైనా యేసయ్య రావడానికి అవకాశం ఉంది. అంతేగాని నేడనగానే రేపో ఈ రాత్రికే లేకపోతే ఈరోజే యేసు ప్రభు వచ్చేస్తున్నాడు వచ్చేసాడు అని మీరు కంగారు పడి ఇతరులను కంగారు పెట్టకండి. దేవుని వాక్యంలో స్పష్టంగా ఆయన చెబుతున్నాడు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచు వరకు ఆ దినము రాదు. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు అని ప్రత్యేకంగా దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఇంత స్పష్టంగా ఉన్నట్లయితే మరి యేసు ప్రభువు రాకడ దొంగవలే రాబోతుంది కదా, ఎవరికి తెలవకుండా వస్తాడు కదా. మరి ఇలాగైతే యేసయ్య ఎప్పుడు వచ్చేది అందరికీ తెలిసిపోయినట్టే కదా అని అనుకునేవారు కొందరు ఉంటారు. వాస్తవానికి యేసయ్య తన ప్రజల కొరకు, తన విశ్వాసుల కొరకు, తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నేను దొంగవలే వస్తానని బైబిల్లో ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. కంగారేం పడకండి, బైబిల్లో ఉన్నదే చెబుతున్నాను. ఇంకా దీని గురించిన వివరణ కావాలి అంటే తదుపరి సందేశాన్ని మీరు వీక్షించండి. మెట్టుకు ఒక విషయాన్ని అయితే మనం గమనిద్దాం. యేసయ్య రెండవ మారు తన ప్రజల కొరకు రాబోతున్నాడు, రారాజుగా రాబోతున్నాడు, కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన తన సంఘ వధువును వివాహమాడడానికి రాబోతున్నాడు. ఆయన యూదాగోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. ఆయన మొదట వచ్చినప్పుడు ఆయనను శిక్షించిన వారిని, ఆయనను దండించిన వారిని సైతము ఆయన క్షమించేశాడు. రెండవ మారు ఆయన వచ్చినప్పుడు అలానే ఉంటుందేమో అని అనుకోకండి. రెండవ మారు యేసు ప్రభువు వచ్చేటప్పుడు ఆయనను చూచి ఎవరు ఓర్వజాలరు, తట్టుకోలేరు ఆ దినము. అందుకొరకే నేడు అనే సమయం ఉండగానే మన పాపములను ఒప్పుకొని ఆయన శిలువ రక్తములో మన పాపములను కడుగుకొని ఆయనతో సమాధానపడి మీకు అనుకూలమైన స్థలంలో దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా ఒక సహవాసములో ఎదుగుతూ ఆయన వాక్యములను వింటూ ఆయన రెండవ రాకడ కొరకు మీరు సిద్ధపడండి, అనేకులను సిద్ధపరచండి. యేసు రాకడ ఎప్పుడో తెలుసుకోవడం కంటే ముఖ్యంగా మన బ్రతుకును ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవడం ముఖ్యం. యేసయ్య రెండవ రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడాలో, యేసు రాకడలో మనం ఎలాంటి తర్జన భర్జనకు అవకాశము లేకుండా ఇంకా ఏ రీతిగా స్పష్టంగా తెలుసుకోవాలంటే తప్పకుండా మా సందేశాలను వీక్షించండి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ కల్వరి మహిమ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే మీ దైవ వాక్య సందేశములను వింటున్నారో వారి మనోనేత్రములను మీరు వెలిగించి వాక్యములోని సత్యమును, వాక్య సారాంశమును గ్రహించి ఇంకా రక్షణ పొందని వారైతే రక్షణ పొందినట్టు, రక్షణ పొందిన వారైతే మీ రెండవ రాకడ కొరకు సరి అయిన సిద్ధపాటుతో మిమ్మల్ని ఎదుర్కొనులాగున సహాయమును చేయమని వేడుకుంటూ విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేసి మా వీక్షకులందరినీ మీరు దీవించి
వారి కుటుంబాలను, వారి సంఘములను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ యేసయ్య శుభప్రదమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చే మనందరికీ, సకల లోక పరిశుద్ధులందరికీ సదానిత్యం ఎడబాయక తోడ